హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆమేన్. ఫెయిత్ is spirituality, spiritual life totally depend upon the faith. విశ్వాసం మీదే మనము చూడలేదు, దేవుణ్ణి నమ్ముతున్నాం. నమ్మకత్వమే ముఖ్యం. కనుక ప్రియులరా, ఈ ఫెయిత్ నుంచి హెబ్రీ గ్రంథకర్త అంటారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై జీవించటం కష్టమంట. Without faith it is impossible to please him. Whoever will draw near to God must believe that he exists and that he rewards those who seek him. Without faith impossible to please God అంటాడు. టు ప్లీజ్ హిమ్, వితౌట్ ఫెయిత్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ హిమ్. విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము సంతోషపరచడం కష్టం అంటాడు. మనం జనరల్గా చాలా ఇస్తే సంతోషపడతారు, ఇష్టపడతారు అనుకుంటారు, కానీ వాక్యం సెలవిస్తున్నది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టముగా నేను జీవించడం కష్టం అంటాడు. Without the faith, very difficult to the believer to live in sight of the God. Without the faith, it is impossible to believers to please him. విశ్వాస జీవితములు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టకరముగా మనం జీవించలేం. ఇంపాసిబుల్ అని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి ఫెయిత్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ ఫెయిత్. దేవుడు ఉన్నాడంటే విశ్వసిస్తే దేవుడు నీకు సహాయించాలి. అయితే నువ్వు నమ్మనంత మాత్రం దేవుడు లేకుండా పోడు, కానీ నువ్వు విశ్వసిస్తే ఉన్న దేవుడు నీకు ప్రయోజనకరంగా, విశ్వసిస్తే దైవ కార్యాలు మనం చూస్తామని దేవుడు అంటాడు. ఈ విశ్వాసం ఎలాగ పొందుకోవాలి? మనం ఈ విశ్వాసాన్ని ఎలాగ సంపాదించుకోవాలి? మనం విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టకరముగా జీవించడం కష్టమన్న వాక్యమే. అనేక స్థలాల్లో విశ్వాసాన్ని మనం ఏ విధముగా, హౌ టు రిసీవ్ ఫెయిత్ ఫ్రమ్ ద గాడ్. ఈజ్ దర్ ఎనీ ఛానల్? ఈజ్ దర్ ఎనీ టెక్నిక్? ఈజ్ దర్ ఎనీ మెథడ్స్? నో. బైబిల్ చెబుతుంది క్లియర్గా, విశ్వాసం అనేటువంటిది అది దేవుడి యొద్ద నుంచి. అందుకంటాడు హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో విశ్వాసానికి కర్త ఆయన. ఒక చక్కటి ఇంగ్లీష్లో అంటాను కదా, లుకింగ్ టు జీసస్ ద ఫౌండర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటాడు. చక్కటి మాట. ఫౌండర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి, మనం విశ్వసిస్తున్న విశ్వాసానికి, when you receiving faith through the word, ఆ విశ్వాసానికి ఫౌండర్ అండ్ పర్ఫెక్టర్ అంటే ఆ విశ్వాసాన్ని నీకు కలిగించేది, దాన్ని పరిపక్వంగా నడిపించేది దేవుడు అంటాడు. కాబట్టి దైవ సహాయం లేకుండా మనుషుని యొక్క ప్రయత్నము కష్టం. ఎవరు కూడా ఒక విశ్వాసాన్ని కలిగించలేరు. ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని కలిగించలేడు. అది దైవికంగా కుదరదని వాక్యం సెలవిస్తున్నది. అవర్ ఫెయిత్ నాట్ డిపెండ్ అపాన్ ద సర్వెంట్స్. ఒక సేవకుడు ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసాన్ని కలిగించలేడు.
ఒక వ్యక్తిలో విశ్వాసాన్ని కలిగించలేడు. ఏ విశ్వాసం ఇది? మనిషిని పాపాన్ని వేరు చేసే విశ్వాసం. బైబిల్ చెప్పే విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఎవరు కూడా ఒక వ్యక్తి ఇవ్వలేడు, బోధించగలడు కానీ ఒక వ్యక్తికి విశ్వాసాన్ని ఇవ్వలేడు. అందుకని వాక్యం సెలవిస్తున్నది, రోమా పత్రిక రోమన్స్ చాప్టర్ 10 verse 17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగునంటాడు. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. వాట్ ద సేస్ వర్డ్ ఆఫ్ ద గాడ్ చాప్టర్ 10 Romans verse 17. So faith comes from hearing and hearing through the word of Christ. విశ్వాసం ఎలా కలుగుతుంది? చెప్పే వ్యక్తిని బట్టి విశ్వాసం కలగదు, చెప్పే స్పీకర్ని బట్టి విశ్వాసం కలగదు. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటూ ఉన్నామో, when you hearing the word of the God, దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకు విశ్వాసం వస్తుందంట. ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఎలాగ సంపాదించుకుంటాడు? హౌ యు రిసీవ్ ద ఫెయిత్ అనేది త్రూ ద వర్డ్ అంటాడు. దేవుని వాక్యం అంటాడు. దేవుని వాక్యము చాలా గురించి చెప్తుంది. దేవుని వాక్యం మోషే గురించి కూడా చెప్తుంది. దేవుని వాక్యం అబ్రహాము గురించి కూడా చెప్తుంది. ద వర్డ్ ఆఫ్ ద గాడ్ టెల్స్ సో మెనీ థింగ్స్ అబౌట్ డేవిడ్ అండ్ సోలమన్, అబ్రహాం, నోవా, సో మెనీ థింగ్స్ ఇస్ దేర్. అది కూడా దేవుని వాక్యమే. కానీ విశ్వాసం అనేదంట ఎలా కలుగుతుంది? క్రీస్తుని గురించి విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది అంటాడు. దేవుని వాక్యం అనేక విషయాలు చెబుతూ ఉందండి. ఆదాము గురించి చెబుతూ ఉన్నది. ద సేమ్ వర్డ్ ఆఫ్ ద గాడ్ టెల్లింగ్ అబౌట్ సో మెనీ పీపుల్. విశ్వాసానికి కర్త అయిన అబ్రహాము గురించి వింటే నీకు విశ్వాసం కలగదు. హి వాజ్ ద ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసముతో ఆయన ఏం చేసి విశ్వాసముతో తన కుమారుని బలర్పించాడు. కానీ అబ్రహాము గురించి విన్నంత మాత్రం నీకు విశ్వాసం రాదంటాడు. అత్య మిస్టరీ. ఆయనకున్న విశ్వాసం అద్భుతమైనటువంటిది, అద్భుతమైన విశ్వాసానికి తనకి ఎంతంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అంట. అంత ఫెయిత్ అంటే దేవునికి అబ్రహాముకి మధ్యలో నమ్మకత్వ రిలేషన్ అనేది ఎంత అద్భుతమండి. ఒక స్నేహితుడిగా అబ్రహాముని దేవుడు ఎంచాడు. ఎంత నమ్మకం ఉంటే స్నేహితుడిగా ఎంచుతాడండి. అంటే ఒక రకం చెప్పాలి, అబ్రహాంతో సహవాసం చేశాడు దేవుడు. బ్యూటిఫుల్. అబ్రహాంతో సహవాసం చేశాడండి. అనాయింటింగ్ కాదు ఇక్కడ చెప్పేది, అనాయింటింగ్ గురించి కాదు. అబ్రహాంతోనే సహవాసం చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఒక విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని ఎప్పుడు నీకు పొందుకోవాలంటే జీవితకాలం అంతా కూడా వాంట్ టు రిసీవ్ ద ఫెయిత్, we must hear about the Jesus Christ. వేరే మార్గం ఏమీ లేదు. విశ్వాసము నీకు కావాలంటే క్రీస్తుని గురించిన మాటను వినాలంతే. ఎప్పుడు కూడా we have to ready hearing the word of the God about the Christ. క్రీస్తు గురించి అంటే ఈ వాక్యం ఎక్కడ చెప్పినా ఆది కాలం నుంచి ప్రకటన వరకు వాక్యము ఎక్కడ ఉన్నా కూడా, ఎవరి గురించి బోధించినా కూడా, అబ్రహాము గురించి బోధించిన, నోవాహు గురించి బోధించిన, మోషే గురించి చెప్పినా కూడా అన్ని స్థలాల్లో అన్ని వాక్యములో కూడా నిర్లిప్తముగా క్రీస్తు దాగి ఉన్నాడు. When you catch the truth, అంటే నువ్వు అబ్రహాము గురించి విన్నప్పుడు అబ్రహాముని వెనకబెట్టేసి క్రీస్తును కానీ నువ్వు పొందుకున్నట్లయితే
ఇస్సాకుని కానీ విన్నప్పుడు ఇస్సాకుని కాకుండా వెనుకున్నటువంటి దేవుని నువ్వు మాట విన్నట్లయితే, దావీదు గురించి విన్నప్పుడు దావీదు కాకుండా వెనుకున్న దేవుడి గురించి నువ్వు ఆసక్తి చూపినట్లయితే కదా, చెప్పే ప్రసంగికుడు కాదు, ఆ మాట వెనుకున్నటువంటి దైవశక్తిని చూసినట్లయితే. సో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి దాని వెనుక మర్మముగానో పరోక్షముగానో ప్రత్యక్షముగానో క్రీస్తు నీకు అవుపిస్తూ ఉంటాడు. క్రీస్తు నీకు అబ్రాహాము గురించి మాత్రమే నీకు తెలిస్తే లాభమే ఉంది కదండి. ఆయన వెనక కదా ఇస్సాకు, ఆయన దేవుని యొక్క సంకల్పం క్రీస్తుకి గురించినటువంటి విషయం అక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుని యొక్క విశ్వాసం నీకు నాకు కావాలంటే క్రీస్తుని గురించినటువంటి మాట నువ్వు వినటము నేర్చుకోవాలి. ట్రై టు లిసన్ అండ్ హియర్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ అబౌట్ ద క్రైస్ట్. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా యేసు క్రీస్తుని గురించి వినటం నేర్చుకోవాలి. జీవితంలో యేసు క్రీస్తు గురించి వినటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీవు ఇది యొక్క అలవాటు చేసుకుంటామో తప్పకుండా విశ్వాసం నీకు కలుగుతూ ఉంటుంది, విశ్వాసం పొందుకుంటావు. అంతేగాని అసలైనటువంటి క్రీస్తుని పక్కగా పెట్టి మిగిలిన విషయాలన్నీ కూడా నీవు నేర్చుకుంటూ ఉంటే నీకు విశ్వాసం కలగదు. మానసిక ఉల్లాసం కలుగుతుంది, కానీ మానసిక ఉల్లాసం కలుగుతుంది, మానసికంగా ఏదో రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. దట్ ఈజ్ నాట్ ఎ ట్రూ ఫెయిత్. కనుక ప్రియులారా, ఒక విశ్వాసం పొందుకోవాలంటే నిత్యము ఎల్లప్పుడూ జీవించినంత కాలం క్రీస్తుని గురించి వినటానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. క్రీస్తుని గురించి వినటం నువ్వు ఇష్టం లేకుండా ఎంత నువ్వు ప్రయత్నించినా కూడా విశ్వాసం నువ్వు పొందుకోలేవు. విశ్వాసం నువ్వు ఎంత టైం క్రీస్తు మాట వినటానికి ప్రయత్నిస్తున్నావు. జీవితకాలంలో ఒక రోజులో 24 గంటలు ఉంటే కనీసం 12 గంటలు తీసేసినా కూడా నీవు పగలు కనీసం 10 గంటల్లో ఎంత టైం నువ్వు యాక్చువల్గా క్రీస్తుని గురించి వింటున్నావు. నువ్వు నీకు విశ్వాసం రావాలంటే నిజముగా మనం పరిశీలన చేసుకుంటే నువ్వు ఎంత టైం క్రీస్తుని గురించి నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు, మిగిలిన విషయాలు ఎంత స్పెండ్ చేస్తున్నావు. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అదవుతుంది, ఇది ఇదవుతుంది, నేను ఇలా ప్రసంగిస్తున్నా, వీటిని క్రోడీకరిస్తుమే తప్ప క్రీస్తుని గురించి వినటానికి నువ్వు ఎంత టైం చెప్తున్నావు. ఈయన చాలా బాగా చెప్పాడు, ఆయన చాలా బాగా పాట పాడాడు, ఇందులో టైం ఎంత నువ్వు చేస్తున్నావు. క్రీస్తుని గురించి ఒరిజినల్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు దేవుని వాక్యం వినటానికి. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి? క్రీస్తుని గురించి వింటేనే నీకు విశ్వాసం వస్తుంది. క్రీస్తు గురించి వినితే విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించి వినేది నువ్వు అర్ధగంట అయితే మిగిలినవన్నీ కూడా చెత్త చెదారం అంతా కూడా నువ్వు 4-5 గంటలు వింటావు. సాక్ష్యాలు వింటే విశ్వాసం రాదు, ప్రోత్సాహం వస్తుంది కానీ విశ్వాసం రాదు. సాక్ష్యాలు వింటే ప్రోత్సహించబడతాం. దాని ద్వారా వచ్చేది అది వేరు. కానీ ఒరిజినల్ వాక్యం చెబుతుంది ఏమిటంటే, నిన్ను పాపము నుంచి వేరు చేసి నిన్ను పవిత్రముగా స్థిరపరిచి దేవుడికి ఇష్టకరముగా ఉంచే ఒక అద్భుతమైన పరలోక సంబంధమైన విశ్వాసము నీకు యేసుక్రీస్తుని గురించి వినటం ద్వారా మాత్రమే కలుగుతుంది. అంతే, లేదు. అందుకే నేను ఏది వినటానికి ఇష్టపడిన అసలు ఎంతగానో అనవసరం. ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, దట్స్ ఆల్. ఐ రెస్పెక్ట్, బట్ ఐ డోంట్ వాంట్ టు లిసన్ మోర్ టైం. ఎంత పెద్ద చనిపోయిన బ్రతికిన మన అనవసరం, మనకి వేస్తాడంతా కూడా. లోకాసుపత్రులు అంటాడు, ధనవంతుడు అంటాడు, అయ్యో నా అన్నదమ్ములు ఉన్నారు,
నేను ఇక్కడి నుంచి కానీ నరకం నుంచి వెళ్ళిపోతే నేను వచ్చినందుకు వాళ్ళు చనిపోయి తిరిగి వస్తే అన్నదమ్ములు విశ్వసిస్తారంటే ఊరుకోవా ఊరుకోవా. అక్కడ చెప్పిన వారు వినకపోతే నువ్వు పోయి చనిపోయి బ్రతికిన చెప్పినా కూడా పడింది అంటాడు కదా. చనిపోయి బ్రతికిన లాజరును చూస్తావు, ఎంతమంది నమ్మారు? ఎవరు నమ్మలా? చనిపోయి బ్రతికినటువంటి లాజరు కూడికి పెడితే అనేకులు చూస్తానికి వచ్చారు, తండోపతండాలుగా భోజనం చేస్తుంటే లాజరు యేసు ప్రభు ఒక్కడు నమ్మలా. ఎక్కడో నువ్వు టీవీలో చూసి అక్కడ నమ్ముతావు నువ్వు. సరాసరి జరిగిందని. కాబట్టి దేవుని సన్నిధిలో క్రీస్తుని గురించి మాట వినటం మనకు ముఖ్యం. He is died on the cross. He came from the heaven. He is the pure word of the God. కారణం యేసు క్రీస్తు విశ్వాసానికి సాదృశ్యమై ఉన్నాడు. యేసు క్రీస్తే లోకముల విశ్వాసంతో జీవించాడు. క్రీస్తుని గురించి ఏంటో నీకు రాదు, కానీ మొత్తం లోకమంతా నువ్వు చుట్టేస్తావు, కానీ నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సాక్ష్యాలు వింటే దేవుడికి మహిమ కలుగుతుంది, కానీ నీకు విశ్వాసం కలగదు. జాగ్రత్త వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రోత్సహించబడతాం ఫెలోషిప్ ద్వారా, సాక్ష్యాల ద్వారా మనకు ప్రోత్సాహం కలుగుతుంది, కాదంటలేదు. కానీ అసలైనటువంటి మనల్ని స్థిరపరిచి లోకము నుంచి పాపము నుంచి వేరు చేసి నిన్ను అన్ని సమయంలో దేవుడికి ఇష్ట విధంగా నిలబెట్టేది క్రీస్తు నుండి వచ్చిన విశ్వాసం మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా. అందుకంటాడు, ఒకడు అంటాడు, చక్కని మాట అంటాడు. 10వ అధ్యాయం నేను చదువుతాను. 10వ అధ్యాయం రోమపత్రిక 6వ వచనం నుండి, అయితే విశ్వాసమూలకము నీతి ఇలాగ చెప్పుచున్నదంటాడు. బట్ ద రైచియస్నెస్ బేస్డ్ ఆన్ ఫెయిత్ అంటాడు. విశ్వాస సంబంధమైన నీతి లాగా చెబుతుందంటే ఏమి చెబుతుందంట? పరలోకానికి ఎవడెళ్తాడు? క్రీస్తుని కిందకి తీసుకురావడానికి. చనిపోయిన తర్వాత ఎవడెళ్తాడు? క్రీస్తుని పైకి తీసుకురావడానికి అంటాడు కదా. ఒక విశ్వాసము ద్వారా వచ్చే పవర్ అంటే రైచియస్నెస్ అంటే దైవ శక్తి అని అర్థం. వాట్ ఈస్ ద కాల్డ్ రైచియస్? నీతి అంటే దైవ శక్తి. ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ. అది మన ద్వారా కార్యం జరిగిస్తూ ఉంటుంది. అంటే నీతి అంటే దేవుని శక్తి చేత నడిపించడం, ఒక అదృశ్యమైన పవర్ చేత మనం జీవించుట. అదృశ్యమైన పవర్ ఏం చేస్తుంది? తనకిష్టకరంగా మనల్ని జీవింపచేస్తుంది. మాట్లాడడం దట్ ఈస్ ద రైచియస్నెస్ అంటే అది. ఇది విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వసించిన తర్వాత విశ్వాసాలుగా ఒక అదృశ్యమైన శక్తి, ఒక అదృశ్యమైనటువంటి పవర్ చేత మనము జీవిస్తూ ఉంటాం. అది ఫెయిత్ ద్వారా వచ్చే నీతి. అంటే దేవుని యొక్క పవర్, పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ ద్వారా మనం నడిపించడం. ఆయన శక్తి మన మీదకి వచ్చింది కాబట్టి ఆయనలాగే మనల్ని. దట్ ఇస్ కాల్డ్ ద రైచియస్నెస్. మహిమ కలుగునుగాక. ఏమంటాడు? పరలోకానికి ఎవరు లేరు క్రీస్తుని తీసుకురావడానికి. పాతాళానికి ఎవరు లేరు క్రీస్తుని పైకి తీసుకురావడానికి. ఫెయిత్ ఏంట? క్రీస్తు లాంటి వాడంట. ఆయనంతటికి ఆయనే పరలోకము నుంచి వచ్చాడు. ఆయనంతటికి ఆయన చనిపోయి తిరిగి ఆయనే పరలోకం నుంచి వచ్చాడు.
ఆయనే చనిపోయి తిరిగి లేచాడు. ఎవరు పోలేదు, ఎవరు తీసుకురాలేదు, ఎవరు తీసుకురాలేదు. ఇట్ ఇస్ ఎ ఫెయిత్. దేవుని విశ్వాసము ద్వారా వస్తున్నటువంటి శక్తి అలాగ ఉంటుందంటాడు. విశ్వాసం ద్వారా ఎలా ఉంటుంది? నిజమైన విశ్వాసం ద్వారా నీకు శక్తి వస్తే, అందుకంటాడు నికోదేముతో యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, దేవుని శక్తిని గాలితో పోల్చాడు. ఇట్ ఇస్ లైక్ ఎయిర్. అంటే అది దాని యొక్క యాక్షన్ చూస్తావు కానీ పర్సన్ చూడలేవు. గాలి యొక్క క్రియను చూస్తాము కానీ గాలిని నువ్వు చూడలేవు. అది తోలితే చెట్టు, గాలి వస్తే చెట్టు ఊగుతుంది కానీ గాలిని చూడలేవు. అంటే దాని యొక్క క్రియ, యాక్షన్. అలాగే దేవుడు కూడా అంతే. We cannot see the God, but we can see the works of the God. దేవుణ్ణి చూడలేవు కానీ దేవుని కార్యాలు మనం చూడగలం. ఆమేన్. It is a faith. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లించుకుందామండి. ఒకసారి దేవుడికి స్తోత్రము చెల్లించుకుందాం. అందుకంటాడు ఇది ఎలాగా, ఎవరు వెళ్ళారు తీసుకురావడానికి? ఆయనంతటికి ఆయన వచ్చాడు. ఎవరు చనిపోయి ఎలా బ్రతికాడు? ఆయనంతటికి ఆయన బ్రతికాడు. ఇది విశ్వాసం ద్వారా వచ్చేటువంటి శక్తి. విశ్వసించినప్పుడు, అందుకని ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో మనం కదా మనంతటికి మనమే డెవలప్ చేసుకోవాలి క్రీస్తులో నివసించడానికి. అంతే. పవర్. మనంతటికి మనమే కదా క్రీస్తు మాట వినటము ద్వారా వచ్చే విశ్వాసము నిన్ను అలాగా నడిపిస్తుంది, నన్ను అలాగా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లించుకుందామండి. కాబట్టి క్రీస్తు మాట వినటం నేర్చుకో. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని నీవు టైం వేస్ట్ చేసుకోకు, టైం వేస్ట్ చేయకు. Hear the word of the God. The word of the God tells about always Jesus Christ. అది కానీ నువ్వు కానీ పట్టుకుంటే, నువ్వే వాక్యం చదివిన అందులో యేసుక్రీస్తు ఉన్నాడు. అది కానీ వింటే, అది కానీ నువ్వు కానీ చేస్తే నీలో విశ్వాసము అభివృద్ధి పొందుద్ది. విశ్వాసంను పొందుకుంటా. ఆ విశ్వాసము నిన్ను కడవరికి నడిపిస్తుంది. లేకపోతే రోజు నీకు వెనక నుంచి నెట్టాల్సి వస్తుంది కదా కదా వెనక నుంచి రోజు వెనక నుంచే నెట్టాల్సి వస్తుంది. తోపుడు బండిలాగా తోస్తే కదులుతుంది, తొయ్యకపోతే ఆగిపోద్ది. అది తోసినంతసేపు తొయ్యకపోతే అది కాదు ఫెయిత్ అనేది. బైబిల్ చెప్పే ఫెయిత్ అది కాదు. విశ్వసించినప్పుడు దేవుడే నడిపిస్తాడు. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. దైవ శక్తిని నడిపిస్తుంది, దైవ శక్తిని కుటుంబాన్ని నడిపిస్తుంది. అది క్రీస్తు ద్వారా వచ్చే విశ్వాసం అయి ఉన్నది. కాపరి నడిపించేది కాదు, సేవకులు నడిపించేది కాదు, తోటివారు నడిపించేది కాదు. నీవు కానీ క్రీస్తు మాట ద్వారా విశ్వాసం ఉంటే దేవుడే నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. దట్స్ ఆల్. వీ నీడ్ దట్ ఫెయిత్. అప్పుడే మనము ఆస్వాదించబడతాం. ఎవరు నడపాలి మనల్ని? దేవుడే నడపాలి. మనుషులు ఎంతవరకు నడుపుతాడు? దేవుడు నడపాలంటే క్రీస్తు మాట ద్వారా నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటూ ఉండాలి. సో కనుక ప్రియులారా, ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించి వినటము నేర్చుకో. వినటం ఇష్టపడు. నువ్వు ఎప్పుడు క్రీస్తు గురించి వినటానికి ఇష్టపడు. నువ్వు క్రీస్తుని పక్కకు పెట్టి అనేక వింటున్నావేమో, దాని ద్వారా నీకు విశ్వాసం కలగదు. మానసిక ఉల్లాసం కలుగుతుంది కానీ ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ నీతో విశ్వాసం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అదంతా కూడా కొద్ది క్షణాలు, కొద్ది రోజులకే మళ్ళీపోతుంది. అది
It's in short time it will collapse. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవ ప్రజలారా క్రీస్తుని గురించి వినటానికి ఇష్టపడు, క్రీస్తు వాక్యం వినటానికి ఇష్టపడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ క్రీస్తుని గురించి మాట వింటూ మిగిలిన కావాలంటే ఒక 10%, ఒక గంటలో ఒక 50 నిమిషాలు క్రీస్తు గురించి, ఒక 10 మినిట్స్ ఏదైనా ఒక 10 నిమిషాలు ఏదైనా విను, సాక్ష్యాలు విను, భక్తుల యొక్క జీవిత చరిత్ర చదువుకో, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. అప్పుడు నీకు ఆరోగ్యకరమైనటువంటి దైవశక్తి నిన్ను ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. ఆరోగ్యకరమైనటువంటి దైవశక్తి నీకు ఆవరిస్తుంది. కాబట్టి మనం నేర్చుకుందాం, క్రీస్తుని గురించి వినటానికి ఎప్పుడు కూడా ఇష్టపడదాం. క్రీస్తుని గురించి చదవటానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడదాం. నువ్వు ఎప్పుడైనా వింటున్నావా క్రీస్తుని గురించి? కొన్ని స్థలాలు చూస్తే ఆయన పరిచర్యలు జరిగిన ఎంత చెత్త చెదారమంతా ఒక గంట చెప్తాడు, లాస్ట్లో క్రీస్తు గురించి ఒక 10 నిమిషాలు చెప్తాడు. ఇవన్నీ ఎందుకు వాళ్ళకి? వాట్ ఈజ్ నెసెసిటీ టు us? మళ్ళీ కావాల్సింది క్రీస్తు, అంతే తెలుసా? నీకు నాకు కావాల్సింది ఎందుకు? ఆయన పరలోకం నుంచి వచ్చారు నీ కొరకు, నా కొరకు. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కావు. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించి వినటానికి ప్రయత్నించు, యేసుక్రీస్తుని గురించి నేర్చుకోవటానికి ప్రయత్నించు. తప్పక నీకు విశ్వాసము పొందుకుంటూ ఉంటా. నీకు తెలియకుండానే నీలో విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఏ పరిస్థితి అయినా కూడా జీవించటానికి, ఏ పరిస్థితిలో ఏ పాపాన్ని కూడా ఎదిరించటానికి, ఏ విధముగా అయినా కూడా నీకు ఆ శక్తి, ఆ విశ్వాసం ద్వారా వచ్చే శక్తి మాత్రమే నీకు సహాయం చేస్తుంది, లేకపోతే సహాయం చేయదు. నీకు ఈ క్రీస్తు ద్వారా వచ్చే విశ్వాసం కాకుండా వాళ్ళు సాక్ష్యాలు, వీళ్ళు సాక్ష్యాలు, అది ఇది అని అనేసి నువ్వు గంపిడంత విశ్వాసం మూటగట్టుకున్నా, నిజముగా నీకు ఏదైనటువంటి పాపాలు ఎదిరించే సమయం వచ్చినప్పుడు, నిలబడే సమయం వచ్చినప్పుడు, ఆ విశ్వాసం ద్వారా లేసమంతా కూడా శక్తి నీకు రాదు. కనుక ఎప్పుడు కూడా ఆల్వేస్ ట్రై టు హియర్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. ఆ దేవుని వాక్కు వినటానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉండాలి. కడవరి కాలంలో అలాంటి అలవాటు ఉన్నవారు బహు కొద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుని సన్నిధికి మహిమ కలుగు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లించుకుందామండి. ఒకసారి వాక్యం చదువుతున్నప్పుడు చదివిన వాక్యము, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. జీసస్. విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైయుండుట అసాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము. జీసస్ గ్లోరీ. ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా. యోహాను సువార్తలో యోహాను భక్తుడు అంటాడు కదా, యేసుక్రీస్తు గురించి రాస్తూ, యేసుక్రీస్తు కదా ఒక అద్భుతమైనటువంటి సూచక్రియ దేవుడు చేశాడు. 11 దిస్ ద ఫస్ట్ ఆఫ్ హిస్ సైన్ జీసస్ did at Cana in Galilee and manifested his glory and his disciples believed in him అంటాడు. విశ్వాసము యేసుక్రీస్తు ఒక విందులో, పెండ్లి విందులో ఒక అద్భుతమైనటువంటి సూచక్రియ చేశాడు. ఒక అద్భుతమైనటువంటి సూచక్రియ చేశాడు. ఎలాంటి సూచక్రియ అంటే నీటికి ద్రాక్షరసానికి ఏ తేడా లేనే లేదు. దేర్ ఇస్ నో చేంజ్. అసలు తాగుతున్నటువంటి వారు, నీరు తాగుతున్నటువంటి వారు అసలు ద్రాక్షరసమే కాదు, మార్చేశాడు దేవుడు. దట్ ఇస్ సైన్. పూర్తిగా మార్చివేశాడు నీటిని. దాని రుచి, రంగు, వాసన టోటల్గా చేంజ్. దేవుడు అద్భుతమండి, ఆశ్చర్యం. నీటిని పూర్తిగా ద్రాక్షరసముగా మార్చేశాడు దేవుడు. టోటల్ చేంజ్. అది అద్భుతం, అది సూచక్రియ. విశ్వాసము కదా, విశ్వాసం. ఆ క్రియ చూసినప్పుడు మొదటి గలిలయ ప్రాంతంలోని కనాను గ్రామంలో దేవుడు చేసిన ఈ సూచక్రియను చూసి విశ్వాసము శిష్యులు ఉంచారని ఉంది. అప్పటికే విశ్వాసం అండి, అప్పటికే శిష్యులు, విశ్వాసం ద్వారా శిష్యులు అయ్యారు. విశ్వాసం లేకుండా శిష్యులు ఎట్ట అవుతారు? విశ్వాసం లేకుండా శిష్యులు కారు కదా. అప్పటికే యేసుప్రభు ఎమ్మటే తిరుగుతూ ఉన్నారు. యేసుప్రభు ఎమ్మటే తిరుగుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి కదండి, దేవుని వాక్యం వింటున్నప్పుడు విశ్వాసము కలుగుతుంది, ఇంకా అభివృద్ధి పొందుతుంది. అలాగే శిష్యులు కూడా దేవుని మాట విని విశ్వాసం కలిగి వెంబడిస్తున్నారు. ఇంకొక స్టెప్ ఇక్కడ వచ్చింది ఏమిటంటే, ఇంకొక అప్గ్రేడ్ ఇన్ ఫెయిత్. శిష్యులు విశ్వాసం లేకుండా కాదు, ఉన్నది వాళ్ళు ఉంటేనే యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు ఎప్పుడైతే అద్భుతం చేశాడో, ఆశ్చర్యం చేశాడో, వారి విశ్వాసము ఇప్పుడు వీరి క్రీస్తుని గురించినటువంటి విశ్వాసము, మాట విని విశ్వాసం పొందుకున్న తర్వాత ఇది సెకండ్ స్టెప్. అందుకే చాలామంది ఈ క్రీస్తుని గురించి విన్న మాట లేకుండా ఈ కార్యాలు చేసేవాళ్ళు చాలామంది రారు చర్చికి. అప్పుడు వస్తారు, అప్పుడు ఏదైనా దెయ్యం పోయిందో, అది పోయింది, ఇది పోయిందో వస్తుంది, తర్వాత పత్తలే ఉండరు. ఎందుకు? అసలైన పునాది క్రీస్తుని గురించినటువంటి విన్నప్పుడు విశ్వాసం వాళ్ళకి లేదు. కానీ ఇక్కడ శిష్యులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, క్రీస్తుని గురించి ఆల్రెడీ విన్నారు. దైవ కుమారుడు, ఆయన సజీవుడైన దేవుని కుమారుని నమ్మారు, మెస్సయ్యను నమ్మారు, సమస్త విడిచి ఆయన వెంబడిస్తున్నారు. అయినా కూడా ఇంకా ఆయన వాళ్ళ విశ్వాసం, ఉన్న విశ్వాసాన్ని ఇంకా గ్రోత్ పెంచబడుతున్నది. ఎలాగంటే ఆయన కార్యాలు చూసినప్పుడు
when they see the signs, wonders, దేవుని చేసిన అద్భుత ఆశ్చర్యం చూసినప్పుడు వాళ్ళు ఇంకనూ క్రీస్తుయందు విశ్వాసం ఉంచిరి. వారి విశ్వాసాన్ని అధికం వారి విశ్వాసాన్ని ఇంకనూ పొందుకున్నారు. అప్గ్రేడింగ్ దేర్ ఫెయిత్. కనుక పిల్లల, క్రీస్తుని గురించినటువంటి మాట వింటూ ఉన్నప్పుడు, యేసు క్రీస్తు గురించినటువంటి మాట వింటున్నప్పుడు మన జీవితంలో లోకము నుంచి వేరు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉన్న విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోవడానికి ఇక్కడ ఒక విషయం చెప్పాడు. దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి చూసి క్రియ, సైన్స్ అండ్ వండర్. ఎలాంటి అద్భుతం అంటే పూర్తిగా మార్చబడ్డాడు. పూర్తిగా నీరు పూర్తిగా ద్రాక్షరసమైనది. తాగేవాడు గుర్తుపట్టల, చెప్పే వరకు గుర్తుపట్టలేదండి. తాగేవారు చెప్పేవారికి గుర్తుపట్టల. ఇది యేసు ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఎవరికి నిజముగానే మామూలు ద్రాక్షరసం త్రాగుతున్నాడు. ఇది నీటిని ద్రాక్షరసముగా మార్చారు అని చెబితేనే వారికి తెలుస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కంప్లీట్ చేంజ్ అండి. ఒక పరిపూర్ణమైనటువంటి పూర్తిగా మార్పు. నీటి గుణం ఎక్కడ? ద్రాక్షరసం గుణం ఎక్కడండి? ద్రాక్షరసం గుణం ఎక్కడ? నీరెక్కడ? ద్రాక్షరసం ఎక్కడ? నీటి గుణ రుచి ఎక్కడ? ద్రాక్ష రుచి ఎక్కడ? పూర్తిగా మార్చబడ్డాయండి. అప్పుడు అంతకుమున్న విశ్వాసం ఉన్నా కూడా వీరి విశ్వాసం ఇంకను పెంచబడింది. దే రిసీవ్ మోర్ ఫెయిత్. దే రిసీవ్ మోర్ ఫెయిత్. కనుక ఒక విశ్వాస జీవితంలో నేను ప్రాథమికంగా క్రీస్తుని గురించి వింటూ ఉన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. రెండోది, మన విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒక అద్భుతమైనటువంటి మొట్టమొదట అద్భుతం ఏం చేశాడంటే, ఆయన ఒక దానిని పూర్తిగా మార్చివేసే శక్తివంతుడు. పూర్తిగా మార్చివేస్తాడండి. ఆఫ్ కాదు, కొంత కాదు. చేంజ్, కంప్లీట్ చేంజ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి ఒక ఆశ్చర్యం వేసింది. పూర్తిగా నీటిని ద్రాక్షరసముగా మార్చివేసిన తర్వాత శిష్యులు చూశారు. ఇప్పుడు ఈ విశ్వాసం ఏమైంది వాళ్ళకి? ఇంత ముందున్న దానికంటే కూడా వీరు ఇంకా పూర్తిగా, వీరికి ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే ఇప్పుడు ఇంకా పూర్తిగా మార్చబడుతూ ఉన్నారు. చేంజ్ కంప్లీట్లీ. పూర్తిగా మార్చబడుతూ ఉన్నారు. ఒక నీటిని ద్రాక్షరసంగా మార్చబడ్డప్పుడు నీకు ఆలోచన వస్తుంది, నాకు ఆలోచన వస్తుంది. కంప్లీట్గా దేవుడు మార్చివేశాడు. అలాగే క్రీస్తుని గురించినట్టు మాట విన్నప్పుడు అది మనము కానీ ఆలోచిస్తే మన మార్పుల గురించి కూడా మనకి ప్రశ్న వేస్తుంది. యేసు క్రీస్తు పూర్తిగా మార్చివేశాడు కదా, అసలు గుర్తుబట్ట లేకుండా మార్చివేశాడు. ఈ శిష్యులు అప్పటి వరకు ఉన్నారు, కానీ ఎప్పుడైతే ఈ కార్యం చూశారో వారిలో ఇంకనూ విశ్వాసం వచ్చింది. దాని ద్వారా వారు పూర్తిగా ఇంకా జీవితంలో మార్చబడ్డారు. అంటే విశ్వాసం పెరుగుతుందంటే నువ్వు మార్చబడటం అన్న. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఏంటి? నీలో విశ్వాసం పెరుగుతూ ఉందంటే నీలో మార్పు ఇంకా పెరుగుతుందని అర్థం. బైబిల్ చెప్పే ఫెయిత్ అదే. ముఖ్యంగా నూతన నిబంధనలు చెప్పే ఫెయిత్ అదే. అంటే మనలో విశ్వాసం పెరుగుతుందంటే మనం ఇంకా ఎక్కువగా మార్చబడుతూ ఉన్నాం. మనలో విశ్వాసం పెరుగుతుందంటే ఇంకా మనం చేంజ్ అవుతూ ఉన్నాం. మనలో విశ్వాసం పెరుగుతుందంటే మనలో ఇంకా చేంజ్ వస్తూ ఉన్నదని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం అండి.
గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. ఎంత ఎక్కువగా విశ్వాసం ఉంటే అంత మార్పు నీలో కనపడుతుంది. ఇంకదే కదా, మరి ఇంకేముంది? ఫెయిత్ రిలేటెడ్ టు ద చేంజ్ ద లైఫ్. మార్పుని గురించి ఫెయిత్ చేంజింగ్ లైఫ్. ఫెయిత్, నువ్వు క్రీస్తుని ఎంతగా నమ్ముతూ ఉన్నావో అంతగా శక్తిని మీదకి దిగి వస్తుంది. ఎంతగా శక్తిని మీదకి వస్తుందో అంతగా నీ జీవితాన్ని మార్చబడుతుంది. ఇట్ ఈస్ రిలేటింగ్. అంతేగాని నువ్వు మార్చబడకుండా ఫెయిత్ నాకుందంటే కుదరదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. కనుక ప్రియులరా, నీ జీవితంలో విశ్వాసాన్ని అధికము నుంచి అధికంగా పెంచుకోవటానికి అందుకంటారు ఒక వాక్యం మన చదివిన రోమా పత్రికలో మన వాక్యము 1వ అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదివితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు. చాలు, విశ్వాసం మూలముగా విశ్వాసం కలుగుతుందంట. ఒకసారి దేవుడి స్తోత్రం చెల్లించుకుందామండి. విశ్వాసం మూలముగా, ఇప్పుడు ఏదన్నా తిన్నప్పుడు నీకు శక్తి వచ్చిందనుకోండి, దాన్ని బట్టి ఇంకా నువ్వు తినడానికి ఇష్టపడతావు. అంతే కదా. నీ ఏదైనా పదార్థం తిన్నప్పుడు నీలో ఒక మార్పు వచ్చిందనుకో, దాన్ని బట్టి ఇంకా నువ్వు తినడానికి ఇష్టపడతావు. విశ్వాసం మూలముగా విశ్వాసం పెరుగుతుందంట. అలాగే శిష్యులు కూడా విశ్వాసం ద్వారా యేసు ప్రభువుని నడుస్తున్నారు. కానీ ఇప్పుడు అద్భుతం చూస్తున్నారు ఇంకా వారి విశ్వాసము. ఇక వాక్యం అంటారు, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగుతుందంట. ఒకసారి దేవుడి స్తోత్రం చెల్లించుకుందామండి. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం పెరుగుతున్నప్పుడు ఈ పెరుగుతున్న విశ్వాసములో నుంచి అంతా క్రీస్తు యొక్క వ్యక్తిత్వం కనపడుతుందంట. అది చెప్పాడు. రోమా సంఘానికి పౌలు రాసి, విశ్వాసం మూలముగా విశ్వాసం పెరుగుతుంటే, అంటే నీకు క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల విశ్వాసం నీకు మొదలైతే, ఆ విశ్వాసాన్ని బట్టి నీకు విశ్వాసం పెరుగుతుంటే, విశ్వాసం పెరిగిన కొంది దైవశక్తి నీకు వస్తూ ఉంటుంది. విశ్వాసం పెరిగిన కొంది క్రీస్తు నీకు రెవల్యూషన్ కలిగిస్తూ ఉంటాడు. ఇది హెల్తీ ఫెయిత్ అండి. ఇది అది కదా. విశ్వాసములు అంతకంత విశ్వాసం కలుగుతుంది కనుక దేవుని నీతి బయలుపరచబడుతుందంట. అంటే మనలో పెరుగుతున్న విశ్వాసాన్ని బట్టి మనలో పెరుగుతున్న విశ్వాసం ఏం బయలుపరుస్తుంది? దేవుని నీతి బయలుపరుస్తుంది. అది నీలో విశ్వాసం పెరుగుతుందా లేదా అదే గుర్తు. అంతేనే దేవుని నీతి బయలుపరచబడని ఈ విశ్వాసం వ్యర్థం. బిబిలికల్ ట్రూత్ అది. నీలో విశ్వాసం పెరిగిందంటే అందులో నుంచి దేవుని నీతి బయలుపరచబడుతుంది. దేవుని నీతి బయలుపరచబడలేదంటే నీ విశ్వాసం పెరగటం అనేది అబద్ధమని. అర్థమైతే ఒకసారి దేవుడికి స్తోత్రం చెల్లించుకుందామండి. కురాశిక్క, నీకు పెరుగుతున్న విశ్వాసంలో క్రీస్తు ఇంతకు ముందు కంటే ఎక్కువగా నీకు తెలియకపోతే అది నిష్ప్రయోజనమైన విశ్వాసం. అది ఒకరిని చెప్పాలంటే పనికిరాని విశ్వాసం, ఒకరిని చెప్పాలంటే బైబిల్కి సంబంధం లేని విశ్వాసం, అది ఒకరిని చెప్పాలంటే నీకు నీవే కల్పించుకున్న విశ్వాసం. ఫాల్స్ ఫెయిత్. నాలో విశ్వాసం పెరిగిందంటే ఆ పెరిగిన విశ్వాసం ఏం చేస్తుందంటే క్రీస్తు నీతిని నాకు ఇంకనో బయలుపరుస్తుంది. It is divine work of the faith. Glory to Jesus, glory. నీకు
10 సంవత్సరాల కింద అంతే క్రీస్తు తెలుసు, ఇప్పుడు అంతే తెలుసు. నీకు విశ్వాసం పెరిగేది ఏముంది అక్కడ? ఏంటి పెరిగేది? అప్పుడు క్రీస్తు అంత తెలుసు, ఇప్పుడు అంత తెలుసు. మళ్ళీ నీ విశ్వాసం ఎలా డెవలప్ అయింది అనుకుంటున్నాను? కాదు, అది అనకూడదు. కానీ దొంగ విశ్వాసం అనకూడదు, కానీ సాతాను కలిగించే విశ్వాసం అది అనకూడదు. కానీ అక్కడ ఇక్కడ వాక్యానికి వ్యతిరేకంగా అయ్యి చూసి నువ్వు పెంచుకున్న విశ్వాసం తప్ప అది దేవుడిచ్చిన విశ్వాసం కాదు, అది వచ్చింది కాదు. అది ఒకటి కాల్. ఇఫ్ మై ఫెయిత్ ఇస్ గ్రో టు దట్ ఫెయిత్, righteousness will reveal. ఎంతమందికి అర్థమైందో అర్థంగా నాకైతే తెలియదు, కానీ అర్థమైతే మాత్రం తేనె లాంటి జుంటి తేనెదారు లాంటిది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ప్రశ్నించుకుని విశ్వాసం పెరిగిందా తరిగిందా? విశ్వాసం, చాలామంది ఫ్రెండ్స్ పెరగటం విశ్వాసం కాదండి. చాలామంది భక్తులు తెలియటం విశ్వాసం కాదు. చాలామంది స్నేహితులు కావటం విశ్వాసం కాదు. విశ్వాసం పెరిగిందంటే క్రీస్తు నీకు ఎక్కువగా బయలుపరచబడ్డాడు. క్రీస్తు నీకు బయలుపరచబడ్డాడంటే ఆటోమేటిక్గా నీ చేంజ్ అవుతుంది జీవితం. నాకు క్రీస్తు గురించి తెలుస్తున్నప్పుడు నేను చేంజ్ కాక ఏం చేస్తాను? తప్పకుండా క్రీస్తు గురించి తెలిసిందంటే నాకు చేంజ్ అవుతాను. దట్ ఈస్ ఫెయిత్, అంతే, కరెక్ట్ ఫెయిత్. వాక్యంలో ఉన్న విశ్వాసం ద్వారా క్రీస్తు నీకు బయలుపరచబడ్డాడంటే ఎక్కువగా ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నువ్వు మార్చబడతావు. అక్కడ బోధనంటే రానంటావు, అంతే, నీకు తెలియకుండానే చెప్పేస్తావు, తెలియకుండానే చెప్పేస్తావు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోదుము, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, ఉన్నవారు కూడా పాడాలి. కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో పీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. ఆమేన్. విశ్వాసం అలాగా పొందుకుంటూ ఉండాలండి. యూ కెన్ రిసీవ్ ఫెయిత్ లైక్ దట్. అందుకని వారి విశ్వాస శిష్యులు పెరిగింది కనుక క్రీస్తుని వెంబడించడం ఇంకా వాళ్ళు మార్పు కలిగినది.
దే ఆర్ చేంజ్. విశ్వాసం ద్వారా ఇంకా వాళ్ళు మార్పు పొందుకో. ఇంకను ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఇంకను ఆయన యందు విశ్వాసం, ఇంకను వాళ్ళు పూర్తిగా మార్చబడ్డారు. ఇంతకుముందు దానికంటే ఇంకను మార్చబడ్డారు అని అర్థం. ఇంతకుముందని మనం అయితే దాన్ని చూస్తే విశ్వసిస్తాం కానీ మార్పు లేదు. విశ్వాసం పెరిగితే మార్పు వస్తుంది. మనం అబ్బా అంటాం కానీ మళ్ళీ యాస్టేజ్కి అలాగే ఉంటాం. అందుకే యేసుప్రభు అంటాడు, చనిపోయి నుంచి వెళ్ళి సువార్త చెప్పిన వాడు నమ్మరయ్యా, నీకు తెలియదు ఈ విషయము. ఐ నో, ఎందుకంటే నీ దేవుడిని నాకు తెలుసు బాబు, నువ్వు ఎందుకు అలా తొందరపడుతున్నావు నాయన, నువ్వు అయిపోయింది ఉండిపో, ఎక్కడే ఉండిపో అంటాడు. నువ్వు పోయి ఒకవేళ నిజంగా మారితే నేను పర్మిషన్ కానీ నువ్వు పోయినా కూడా అక్కడ ఏమీ జరగదు. అక్కడ ఆల్రెడీ భక్తులు ఉన్నారు, వాళ్ళు చెబితేనే మారినోడు నువ్వు పోయి చెప్పినా కూడా మారంటాడు. కాబట్టి దేవుడి గురించి వచ్చినటువంటి విశ్వాసం పొందుకోవటం అంటే పొందుకుంటూ ఉన్నప్పుడు నువ్వు మార్పు చెందుతూ ఉంటావు. విశ్వాసం నుంచి విశ్వాసం పెరుగుతున్నప్పుడు ఆ పెరుగుతున్న విశ్వాసంలో క్రీస్తు నీతి బయలుపరచబడుతుంది. అంటే పూర్తిగా దేవుడు మనకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రకారం నడవటం, ఇవన్నీ కూడా మన మార్పు పెరుగుతూ ఉంటుంది మనలో. మనకి తెలియకుండానే సంథింగ్ విల్ చేంజ్ ఇన్ అవర్ హార్ట్ వితౌట్ అవర్ నోయింగ్, వితౌట్ అవర్ పర్మిషన్. మరి కళ్ళకి ప్రార్థన చేస్తామండి. నువ్వు ఎంత లెగవాలనుకున్నా కూడా లెగవు. నీకు విశ్వాసం పెరిగితే దైవశక్తి నిన్ను ఆవరిస్తుంది, ఆ శక్తి నిన్ను నడిపిస్తుంది. ఇట్ ఈస్ సీక్రెట్స్. ఇలా ఉంటేనే విశ్వాసంలో నువ్వు ముందుకు నడుస్తావు, లేకపోతే నడవలేవు నువ్వు. లేకపోతే వెనక ముళ్ళుగర తీసుకుని దేవునికి మేము ఒక్క మహిమ కలుగును కాక ఒక్క మాట జరిగి ముగిస్తాను కదండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం కదా, 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. చూడండి కదా. Then he brought them out and said, Sir, what must I do to be saved అంటాడు. జైలు అధికారి అంటాడండి కదా, నేను ఏమి చేయాలి? విశ్వాసం. వాళ్ళు క్రీస్తు అంటే విశ్వసించలేదండి. కానీ ఎప్పుడైతే పౌలు శీల యొక్క వారి జీవితాన్ని చూశారో వారి విశ్వాసం వచ్చింది. అసలు ఏమీ లేదు, మొత్తం చేంజ్ అయిపోయాడు. ఒక అధికారి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడండి, జాబు చేస్తూ ఉన్నాడు. సువార్త చెప్పినందుకే వారిని బంధించారు. మరి అలాంటి బంధించిన ప్రభుత్వం, ప్రజలు, నాయకులు ఇతను మారితే ఊరుకుంటారా? అయినా కూడా ఎంత ప్రభావం అండి. ఏమి చేయలేదు కానీ వారి జీవితాన్ని బట్టి పూర్తిగా మార్చబడ్డాడు. ఆ రాత్రి కాలంలో కుటుంబం అంతా కలిసి క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. అంతకుముందు ఎంత చెప్పినా లేదండి. వారి యొక్క జీవితాలను బట్టి విశ్వాసము, ఎందుకు వారిలో పూర్తిగా మార్చబడ్డారు. పౌలు శీలలో పూర్తిగా మార్చబడ్డారు. పూర్తిగా మార్చబడిన భక్తులు వాళ్ళు కదా. పూర్తిగా మార్చబడిన భక్తులు చెప్పకుండానే వారి జీవితాన్ని బట్టి కొంతమంది మారిపోతుంటారు. గొప్ప గొప్ప భక్తులు సువార్త చెప్పకపోయినా వారి జీవితాన్ని బట్టి అనేకులు వాళ్ళ అంతే దైవ శక్తి వారు నడిచే విధానం, వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారు పూర్తిగా మార్చబడ్డాడు. కనుక విశ్వాసం పెంచడం అంటే మొదట రోమాపత్రికలో యేసు క్రీస్తు గురించినటువంటి మాట వినటం ద్వారా విశ్వాసము వస్తుంది. తర్వాత దైవ కార్యాలు ఏమి చూసినా కూడా ఆ విశ్వాసంలో నుంచి విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. ఆ నిజమైన విశ్వాసంలో నుంచి విశ్వాసం అభివృద్ధి పొందినప్పుడు నీకేం జరుగుతుంది? దేవుడి గురించి దేవుడు నీకు ఎక్కువగా బయలుపరచబడుతూ ఉంటుంది. దేవుడు నీకు ఎక్కువగా బయలుపరచబడుతున్నప్పుడు ఒక పరిపక్వ స్థితికి మనము వస్తాం. విశ్వాసము
పొందుకునేటప్పుడు, విశ్వాసం పెరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు విశ్వాసం పెరిగిన కొద్దీ మనం మార్చబడుతూ ఉంటాం. అంటే నువ్వు పూర్తిగా మార్చబడుతున్నావంటే నీలో విశ్వాసం పెరుగుతుందని అర్థం. నీలో పూర్తిగా నీ జీవితంలో మార్పు వస్తూ ఉందంటే నీ విశ్వాసం పెరుగుతుందని అర్థం. విశ్వాసం బెరక్కుని నువ్వులో మార్పు రాదు. ఒకవేళ విశ్వాసం బెరక్కుని మార్పు వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదు, అది ఎక్కువ రోజులు ఉండదు. కనుక విశ్వాస జీవితంలో నేను నివసిస్తున్నటువంటి కలవరి కాలంలో మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం. మనం ఎలాగా విశ్వాసాన్ని సంపాదించుకుంటున్న బేస్ ఎక్కడి నుంచి, ప్రారంభం ఎక్కడి నుంచి అయింది, ఎలాగ పెరుగుతూ ఉన్నది, ఎలాగ స్థితిలోకి అది పరిపక్వ స్థితికి చెందుతున్నది పరిశీలన చేసుకో. మనం పరిశీలన చేసుకుందాం. తల వంచి పరిశీలన చేసుకుందాం. లెట్ us bow down. తల వంచి పరిశీలన చేసుకుందాం. నీకున్న విశ్వాసాన్ని ఒకసారి, నాకున్న విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం. విశ్వాసం పెరుగుతుందంటే జీవితంలో మార్పు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. విశ్వాసం పెరుగుతూ ఉందంటే నీలో మార్పు పెరుగుతూ ఉంటుంది. నీలో మార్పు పెరగలేదంటే విశ్వాసం పెరగలేదు. క్రీస్తు మాట గురించి వినటం వల్ల వచ్చే విశ్వాసము కానీ నీ జీవితంలో ఉంటే అది విశ్వాసము. ఆ విశ్వాసమే విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. ఆ క్రీస్తు ఏ కార్యం జరిగించినా, ఆ క్రీస్తు ఎలాంటి కార్యం జరిగించినా అది చూసినప్పుడు ఆ విశ్వాసములో నుంచి విశ్వాసం వెంబడి విశ్వాసం, అధికమైన విశ్వాసం పొందుకుంటూ ఉంటా. అవునండి, నేను ఎలాగా గుర్తుపట్టేది నా విశ్వాసం పెరిగిందంటే, విశ్వాసం పెరుగుతూ ఉన్నప్పుడు దేవుని నీతి ఎక్కువగా బయలుపరచబడుతూ ఉంటుంది. అంటే ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఇంక్రీజ్, ద పవర్ ఆఫ్ ద గాడ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని శక్తి నీలో పెరిగిందంటే నీ జీవితంలో మార్పు పెరుగుతూ ఉంటుంది. అదే ఆరోగ్యకరమైనటువంటి బైబుల్ చెప్పేటువంటి విశ్వాసం, క్రీస్తు చెప్పే విశ్వాసం. అదే నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు కలగకుండా, మార్పు చెందటానికి నువ్వు ముందుకెళ్ళకుండా ఉన్న ఏ విశ్వాసమైందో కూడా వాక్యానుసారమైన విశ్వాసం కాదది. పరిశీలన చేసుకో. ప్రభువా, ఇక నుంచి నేను ఇలాంటి విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలి ప్రభువా, నాకు సహాయం చేయి. మొట్టమొదట నేను ఎల్లప్పుడూ యేసుక్రీస్తు గురించి వినున్నట్లుగా నాకు సహాయం చేయి. రెండోది, దేవుడు చేసిన ఏ కార్యం చూసినా కూడా ఇంకనూ ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా నాకు సహాయం చేయి. శిష్యులు ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి ఇంకనూ ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఇంకనూ మార్పు చెందారు. ఆ విశ్వాసం బట్టి దేవుని నీతి అధికముగా వారికి బయలుపరచబడింది. దేవుని శక్తి అధికంగా వారికి బయలుపరచబడింది. తద్వారా వారి జీవితంలో గొప్ప మార్పు, సమర్పణ కలిగినది. చివరికి లాగా పెరుగుతూ పౌలు శీలలైతే ఒక పరిపక్వ స్థితికి వచ్చారు. వారు ఏమీ చేయలేదు, కానీ ఆ విశ్వాసం పెరగటం వల్ల వారికి దేవుని నీతి అధికంగా బయలుపరచబడింది. ఆ దేవుని నీతిలో ఉన్న శక్తి వారిని పరిపూర్ణంగా మార్చివేసింది పౌలు శీలని. అందుకని వారి జీవితమే జైలధికారితో మాట్లాడినది. ప్రియులరా, మనం చదివినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాటల కంటే ఆయన జీవించిన విధానం ఎక్కువగా ప్రభావితముగా ఉన్నది.
ఆయన జీవించే విధానం చూసినట్లయితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన చెప్పింది చాలా కొంచెమే, కానీ జీవించింది అమోఘం, అమోఘం, అద్భుతం. కనుకనే ఆయన చూసిన వారందరూ కూడా, ఆయన మాట విన్నా, ఆయన జీవితాన్ని చూసిన, ఆయన అద్భుతాలు చూసిన, ఏది చూసినా కూడా ప్రజల్లో గొప్ప మార్పు, విశ్వాసం పెరిగింది. తద్వారా అనేకులు పరివర్తన చెందినట్లు మనం చూస్తున్నాం. నీ విశ్వాసం ఎలాగున్నది? నా విశ్వాసం ఎలాగున్నది? దేవునికి రూపములో మార్చబడుతూ ఉంటేనే నీ విశ్వాసం పెరిగినట్లు, లేకపోతే లేనట్లే గుర్తు. పరిశీలన చేసుకుని ఇలాంటి దైవకమైన వాక్యానుసారమైన విశ్వాసం పొందుకోవటానికి, పెంపొందించుకోవటానికి నాకును సహాయం చేయం ప్రభు అని ప్రభు వైపు తిరుగుదాం. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నవి. వాటన్నిటినీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా ఆయన మాట వింటున్నప్పుడు ఆయనే మనకి బోధించినట్లుగా ప్రభువుకు అప్పచెప్పుకుందాం. సర్వాధికారి, సర్వశక్తుడ యేసు ప్రభువా, మీ పవిత్రమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మా విశ్వాసం పెరుగుతూ ఉందంటే మాలో మార్పు కలుగుతూ ఉంటుంది ప్రభువా. మాలో మార్పు కలగటం లేదంటే విశ్వాసం పెరగటం లేదని అర్థము తండ్రి. కనుక నాయన, ఇలాంటి శ్రేష్టమైన విశ్వాసాన్ని పొందుకోవటానికి ఈ మధ్యాహ్న కాలములో మీరు చెప్పిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎప్పుడు మేము విశ్వాసాన్ని మీ మాటను ఆధారంగా చేసుకొని, మీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని, మీరు చేసిన కార్యాలను ఆధారంగా చేసుకొని విశ్వాసం పెంచుకోవటానికి, ఆ విశ్వాసం ద్వారా మేము పూర్తిగా మార్చబడటానికి, ఒక పరిపక్వ స్థితిలోకి రావటానికి మాకు కృప చూపించండి. అందుకే అబ్రహాము విశ్వాసం నీతిమంతుడిగా తీర్చి, ఆయన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆయనతో మీరు సహవాసం చేశారు. ఆయన అలాంటి సహవాసం నాకు, మాకు కావాలంటే మా విశ్వాసాన్ని కూడా పెంచుకోవటానికి సహాయించండి. దైవికమైన విశ్వాసం ఏదో పొందుకోవాలో మాకు తెలియచేసి నడిపించండి. ఇంకనూ సహాయించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్లో వాక్యం విన్న ప్రతి వారిని దర్శించండి. ప్రతి యవ్వని బిడ్డను, వృద్ధుల్ని, స్త్రీల్ని, పురుషుల్ని, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరిని దర్శించి మాకు విశ్వాసం అధికంగా, ప్రతిరోజు అధికంగా పొందుకోవటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా ఈ లోకములో మీకు ఇష్టకరంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అందరినీ మీ కృపకు అప్పచెప్పుకుంటున్నా. ఏ కుటుంబంలో ఏ సమస్య అవసరం ఉన్నదో మీరు దర్శించండి, మీ కార్యం జరిగించండి. వ్యాధి నుంచి, వేదన నుంచి, బాధ నుంచి, అసమాధానం నుంచి విడిపించండి. ఆధ్యాత్మిక, భౌతిక అక్కర్లన్నీ తీర్చండి. ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అలాగే ఎవరిని బిడ్డలను దర్శించండి, దీవించండి. భర్తనర్ కలైపి సంఘాన్ని, సంఘ బిడ్డలని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే వచ్చే ఆదివారం మరలా కలిసి మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తునామని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రియులరా మనందరికి సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రతి వారికి వందనాలు. దేవుని చిత్తమైతే మరల వచ్చే ఆదివారం ఇదే టయానికి కలిసి ప్రభువుని ఘనపరుచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.